లాస్ట్ ఎపిసోడ్స్లో శ్రీరాముడి పూర్వీకుల్లో గొప్ప చక్రవర్తుల గురించి తెలుసుకున్నాం. ఇక వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యాన్ని, మన ప్రాచీన భారత చరిత్రకు మూలాధారమైన శ్రీరాముడి చరిత్రను మొదలు పెడదాం. రామాయణంలో మొదటి కాండ అయిన బాలకాండను ఇప్పుడు తెలుసుకుందాం. రామాయణాన్ని రచించిన మహర్షి వాల్మీకి. ముందుగా వాల్మీకి మహర్షి ఎవరో తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో మొట్టమొదటి కావ్యాన్ని రచించిన కవి, తన కాలంలో జరిగిన చరిత్రను గొప్పగా నమోదు చేసిన మొట్టమొదటి చరిత్రకారుడు వాల్మీకి. అందుకే రామాయణం ఆది కావ్యమే కాదు, చరిత్రను చెప్పే ఇతిహాసం కూడా. వాల్మీకి కారణజన్ముడు. రామాయణంలో 6 కాండలు ఉంటాయి. వాటితో పాటు 7వ కాండను కూడా వాల్మీకి రచించారు. ఆ 7వ కాండలో వాల్మీకి చరిత్ర, లవకుశల చరిత్ర, సీతారాముల అవతార సమాప్తి ఇవన్నీ ఉంటాయి. వాల్మీకి తన తల్లిదండ్రులు పెట్టిన పేరు రత్నాకరుడు. చిన్నప్పటి నుంచి అడవుల్లో ఆటవికుడుగా పెరిగాడు. అడవుల్లో ప్రయాణించే బాటసారులను దోచుకొని ఒక దొంగగా జీవితాన్ని గడిపేవాడు. ఒకరోజు నారద మహర్షితో సహా కొంతమంది మహర్షులు ఆ అరణ్యానికి వచ్చారు. వారిని చూసి రత్నాకరుడు దారి కాశాడు. దోచుకునేందుకు మహర్షులను బెదిరించాడు. అప్పుడు నారదుడు రత్నాకరుణ్ణి ఒక ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నకు సరైన సమాధానం చెప్తే తమ దగ్గరున్నదంతా ఇచ్చేస్తామన్నారు. ఆ ప్రశ్న ఏంటంటే, ఈ దోపిడీలన్నీ నువ్వు నీ కుటుంబాన్ని పోషించడానికి చేస్తున్నావు. నీ సంపాదనను నీ ఇంట్లో ఉన్న వారంతా పంచుకొని తింటున్నారు కదా, మరి ఈ దోపిడీల వల్ల నీకు వచ్చే ఘోరమైన పాపాలను కూడా నీ కుటుంబంలో అందరూ పంచుకుంటారా అని నారదుడు ప్రశ్నించాడు. ఖచ్చితంగా పంచుకుంటారని రత్నాకరుడు అన్నాడు. అయితే ఆ మాట నీ భార్యతో చెప్పించు అని నారదుడు అన్నాడు. అప్పుడు తన నివాసానికి వెళ్లిన రత్నాకరుడు నారదుడు అడిగిన ప్రశ్నను భార్యను అడిగాడు. నీ సంపాదన మాకు ముఖ్యంగాని నీ పాపాలను నేను పంచుకోను అని నిర్మోహమాటంగా రత్నాకర భార్య చెప్పింది. పనిలో పనిగా మిగిలిన కుటుంబ సభ్యులను కూడా రత్నాకరుడు అడిగాడు. ఎవరూ తన పాపాలను పంచుకునేందుకు సిద్ధంగా లేరు. అప్పుడు వాల్మీకి జ్ఞానోదయమైంది. అందరికీ తన సంపాదన మీదే గాని తన మీద ప్రేమాభిమానాలు లేవని రత్నాకరకి అర్థమైంది. ఈ దోపిడీలతో పాపాలు చేయడం, ఈ స్వార్థపూరిత సంసారం అంతా అర్ధరహితమని రత్నాకరకు అర్థమైంది. నేరుగా నారదుడి దగ్గరకు వెళ్లి అతని కాళ్లపై పడి రత్నాకరుడు క్షమాపణ కోరాడు. అప్పుడు నారదుడు రత్నాకరకి రామనామాన్ని ఉపదేశించారు. ఆ తర్వాత రామనామ జపమే రత్నాకర జీవితంగా మారిపోయింది. అలా జపం చేసుకుంటూ తపస్సమాధిలోకి రత్నాకరుడు వెళ్లిపోయాడు. అతని చుట్టూ చీమలు పుట్టలు పెట్టాయి. అయినా చలించకుండా రామనామ తపస్సులో నిమగ్నమయ్యాడు. అలా చాలా కాలం తపస్సు చేసిన తర్వాత బ్రహ్మ రత్నాకరను అనుగ్రహించి అతన్ని వాల్మీకి అనే పేరుతో పిలిచాడు. వాల్మీకన్ అంటే పుట్ట అని అర్థం. దొంగతనాలు చేసే రత్నాకరుడు అనే దొంగ మరణించి అపార జ్ఞానంతో వాల్మీకం నుంచి మహర్షిగా మరో జన్మ ఎత్తాడు కాబట్టి రత్నాకరుడికి వాల్మీకి అనే నామకరణాన్ని బ్రహ్మ చేశారు. అక్కడి నుంచి వాల్మీకి వేదాంగాలను అభ్యసించి మహర్షి అయ్యారు. తన ఆశ్రమంలో ఎంతో మందికి విద్యాదానం చేశారు. శ్రీరాముడి సమకాలీకుడు వాల్మీకి. రాముడు చక్రవర్తిగా పరిపాలన చేస్తున్న సమయంలోనే వాల్మీకి రామాయణాన్ని రచించారు. వాల్మీకి రామాయణ రచన వెనుక చాలా కథ ఉంది. నారదుడు ఓసారి వాల్మీకి దగ్గరకు వచ్చారు. ఈ సృష్టిలో మాట తప్పనివాడు, ధర్మాన్ని మాత్రమే అనుసరించేవారున్నారా అని వాల్మీకి నారదుడిని అడిగాడు. అప్పుడు నారదుడు శ్రీరాముడి చరిత్రను చెప్పారు. ఈ చరిత్రను ఒక కావ్యంగా రచించాలని నారదుడే వాల్మీకి మహర్షిని కోరాడు. ఆ కారణంతోనే వాల్మీకిగా జన్మించావని, అతని జన్మ కారణాన్ని నారదుడు వాల్మీకితో చెప్పాడు. అలా అద్భుత రామాయణాన్ని వాల్మీకి రచించారు. వాల్మీకి రచించిన శ్రీమద్ రామాయణంలో మొత్తం 6 కాండలు ఉంటాయి. కాండము అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక పెద్ద చాప్టర్. 6 పెద్ద అధ్యాయాలుగా వాల్మీకి రామాయణాన్ని రచించారు. ఒక్కో కాండ కొన్ని సర్గలుగా ఉంటాయి. సర్గలంటే సబ్ చాప్టర్స్ అనుకోవచ్చు. సర్గ అంటే చారిత్రక అధ్యాయం అనే పురాణ అర్థం కూడా వస్తుంది. రామ ఆయణం కలిపి రామాయణమైంది. ఆయణం అంటే ప్రయాణం అనే అర్థం కూడా వస్తుంది. శ్రీరాముడి జీవన ప్రయాణమే రామాయణం. 6 కాండల రామాయణం శ్రీరాముడి పట్టాభిషేకంతో ముగుస్తుంది. ఆ తర్వాత శ్రీరాముడి చరిత్రను, రామావతార ముగింపుని వివరించే కాండం 7వ కాండం. ఈ కాండను ఉత్తరకాండ అని కూడా అంటారు. ఈ ఉత్తరకాండలోనే లవకుశలు, సీతారాముల అవతార సమాప్తి వివరాలన్నీ ఉంటాయి. ప్రపంచంలో ఎక్కువ భాషల్లోనూ అలాగే కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలను ఆధ్యాత్మిక బాటలో నడిపించి
వారి జీవితాల్లో మంచిని నింపిన కావ్యం రామాయణం. ఎన్నో దేశాల్లో ఇప్పటికీ రామాయణం పవిత్ర కావ్యంగా పూజలందుకుంటోంది. రామాయణంలో 6 కాండలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది బాలకాండ. ఇందులో శ్రీరామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నుల జననం, వారి చిన్ననాటి కాలంలో జరిగిన విశేషాలు, జనకుడికి సీతమ్మవారు దొరకడం, అలాగే శ్రీరాముడు శివధనుస్సు విరిచి సీతమ్మను చేపట్టడం, ఇవన్నీ బాలకాండలోనే ఉంటాయి. రెండో కాండ అయోధ్యకాండ. శ్రీరాముడిని అయోధ్యకు చక్రవర్తిగా పట్టాభిషేకం, కైకేయి పెట్టిన చిచ్చు, రాముడు అరణ్యవాసానికి సిద్ధమవడం, ఇవన్నీ అయోధ్యకాండలో ఉంటాయి. మూడో కాండ అరణ్యకాండ. సీతారామ లక్ష్మణుల అరణ్యవాసం, రావణుడు సీతను అపహరించడం, ఈ ప్రధాన ఘట్టాలన్నీ అరణ్యకాండలో ఉంటాయి. నాలుగో కాండ కిష్కింధకాండ. రామాయణంలో అతి ముఖ్యమైన ఘట్టం. ఈ కాండలోనే శ్రీరాముడు శ్రీ హనుమాన్ వారిని కలవడం, రామ సుగ్రీవ మైత్రి, వాలి సంహారం, వానర సైన్యంతో లంకాయుద్ధం ప్రణాళికలు, ఇవన్నీ కిష్కింధకాండలో ఘట్టాలు. ఐదో కాండ సుందరకాండ. పేరుకు తగ్గట్టే రామాయణంలోనే అత్యంత సుందరమైన కాండ. హనుమంతుడు లంకకు లంఘించడం, అశోకవనంలో సీతమ్మ వారిని హనుమ కలవడం, రావణ లంకా దహనం, ఇలాంటి అద్భుత ఘట్టాలన్నీ సుందరకాండలో ఉంటాయి. ఇక ఆరో కాండ యుద్ధకాండ. రావణ యుద్ధం, రావణ సంహారం, శ్రీరామ పట్టాభిషేకం, ఇవన్నీ యుద్ధకాండ విశేషాలు. ఇలా 6 కాండలలో శ్రీరాముడి సంపూర్ణ చరిత్రను వివరించే గ్రంథం రామాయణం. మరి ఇంతటి మహాకావ్యాన్ని వాల్మీకి ఎలా రాశారు? అది కూడా శ్రీరాముణ్ణి ఏనాడూ చూడని వాల్మీకి ఆ రామచరిత్రను ఎలా రాయగలిగారు? అంతా వాల్మీకి తపోమహిమ, యోగదృష్టితోనే సాధ్యమైంది. రామనామమే జీవితంగా బతికిన వాల్మీకి మనసులో అణువణువు రాముడే. ఆ రాముడే ఆయనతో తన జీవిత చరిత్రను రాయించుకున్నారు. ముందుగా చెప్పుకున్నట్లు నారద మహర్షి శ్రీరామచరిత్రను రాయాలని వాల్మీకి మహర్షికి చెప్పాడు. శ్రీరామచరిత్రను క్లుప్తంగా నారదుడు వాల్మీకి చెప్పాడు. ఆ తర్వాత రామాయణ గాథను ఎలా రచించాలో అర్థం కాక వాల్మీకి చాలా రోజులే గడిపారు. ఈ భూమి ఉన్నంత వరకు నిత్య స్మరణీయ గ్రంథంగా నిలిచిన రామాయణం లాంటి మహాకావ్యాన్ని రచించాలంటే వాల్మీకి మహర్షి మనసులో ఎంత సంఘర్షణ నడిచి ఉంటుందో. ఆ సంఘర్షణతోనే రోజు వాల్మీకి గంగానది సమీపంలో ఉండే తమసా నదికి వెళ్లేవారు. వాల్మీకితో పాటు భరద్వాజ అనే శిష్యుడు కూడా గురువుగారి సేవకు వెళ్లేవాడు. ఆ తమసా నది దగ్గరే వాల్మీకి రామాయణ మహాకావ్యం గురించి ఆలోచిస్తూ ఉండేవారు. ఒకరోజు తమసా నది నుంచి వాల్మీకి అతని శిష్యుడు తిరిగి వస్తున్నారు. ఒకచోట 2 క్రౌంచ పక్షుల జంట ఉల్లాసంగా గడుపుతున్నాయి. ఆ జంటను చూసి వాల్మీకి ఆనందించారు. అలా చూస్తుండగానే ఒక బోయవాడు మగ క్రౌంచ పక్షిని బాణంతో కొట్టాడు. ఆ పక్షి రక్తంలో కొన ఊపిరితో కొట్టుకుంటోంది. తన జోడైన క్రౌంచ పక్షిని ఆ స్థితిలో చూసి ఆడ క్రౌంచ పక్షి దుఃఖంతో మగ పక్షి చుట్టూ తిరుగుతూ బాధగా అరుస్తోంది. అప్పటి వరకు ఆనందంగా ఉన్న పక్షుల సంతోషం క్షణకాలంలో నాశనమైపోయింది. ఆ సన్నివేశం చూసి వాల్మీకి గుండె తరుక్కుపోయింది. సహనం తప్ప ఆగ్రహం తెలియని వాల్మీకి కూడా ఆ పక్షుల బాధను చూసి కోపం వచ్చింది. వెంటనే ఆ వేటగాణ్ణి వాల్మీకి తీవ్రంగా శపించారు. ఓ వేటగాడా, క్రౌంచ పక్షులు మైథునంలో ఉండగా వాటిని బాధించిన నీవు కూడా ఎన్నాళ్ళో బతకవని వాల్మీకి శపించారు. అలా అన్న వెంటనే ఏంటి నేనే ఇలా శపించానా అని వాల్మీకి బాధపడ్డారు. ఆ బాధలోంచి, ఆ శోకంలోంచి తనకు తెలియకుండానే వాల్మీకి ఇలా అన్నారు. మా నిషాద ప్రతిష్ఠాంత్వ మగమ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేక మవధీహి కామమోహితం. ఆ నిషాదుడిని అంటే ఆ వేటగాణ్ణి శపిస్తూ వాల్మీకి చెప్పిన మాటలివి. విచిత్రం ఏంటంటే ఈ 4 వాక్యాలు భారతీయ సాహిత్యంలో కొత్త చరిత్రను లిఖించాయి, కొత్త రచనా పద్ధతిని నిర్దేశించాయి. పైన చెప్పిన 4 వాక్యాల్లో ప్రతి వాక్యంలో సమాన సంఖ్యలో గాని అక్షరాలతో గానం చేయడానికి వీలుగా ఉండే గీతంలా ఉన్నాయి. ఒకే ఛందస్సుతో సుందరంగా అలంకరించబడిన అక్షరాల్లా ఉన్నాయి. శోకార్తుడైన తన నోట నుంచి వచ్చింది కాబట్టి ఆ పదబంధాలకు శ్లోకమని వాల్మీకి పేరు పెట్టారు. అలా పుట్టింది శ్లోకం. సాహిత్య చరిత్రలో శ్లోకాన్ని కనిపెట్టినవాడు వాల్మీకి. ఒక ఛందస్సు ప్రకారం అందరూ సులువుగా గుర్తుంచుకొని రాగాలు కూడా కట్టిపాడుకునే విధంగా రచించిన పదబంధాలే శ్లోకాలయ్యాయి. రామాయణం అంతటినీ శ్లోకాలుగానే వాల్మీకి రచించారు. శ్లోకాలుగా ఉండడం వల్లే రాగాలుగా కూర్చుకొని రామాయణాన్ని పారాయణాలుగా చేస్తుంటారు. రామాయణాన్ని శ్లోకాలుగానే రాయాలని బ్రహ్మే వాల్మీకిని ఆదేశించినట్లు రామాయణంలో ఉంటుంది. అలాగే రామాయణంలో ప్రతి పాత్ర నీ కళ్ల ముందు కనిపిస్తుందని
వారి అంతరంగాలతో సహా అన్నీ నీకు యోగదృష్టి ద్వారా తెలుస్తాయని, భూలోకమున్నంతకాలం రామాయణం నిలిచి ఉంటుందని బ్రహ్మ వాల్మీకి వరమిచ్చారు. అందుకే ఏనాడూ అసలు శ్రీరాముణ్ణే చూడని వాల్మీకి అయోధ్యలో రామమందిరంలో ఉన్నట్లే రామాయణాన్ని రచించగలిగారు. యోగ దృష్టితో శ్రీరాముడు జన్మించినప్పటి కాలం నుంచి రాముడు నడిచిన ప్రతి కాలంలోకి వాల్మీకి వెళ్ళగలిగారు. అందుకే రామాయణం చదువుతూ ఉంటే శ్రీరాముడి చరిత్ర మన కళ్లతో చూసినట్లే ఉంటుంది. మొత్తం 24,000 శ్లోకాలతో వాల్మీకి రామాయణాన్ని రచించారు. ఆ రామాయణాన్ని వాల్మీకి శిష్యులు, శ్రీరాముడి పుత్రులైన లవకుశలు అన్ని చోట్ల గానం చేసి ఆ మహాకావ్యాన్ని ప్రచారం చేశారు. ఇలా రామాయణంలో బాలకాండ వాల్మీకి పరిచయంతో, అలాగే రామాయణాన్ని వాల్మీకి రచించడానికి కలిగిన ప్రేరణతో మొదలవుతుంది. ఇలా బాలకాండలో వాల్మీకి పరిచయం తర్వాత అయోధ్య వర్ణనతో రామాయణంలోకి వెళతాం. బాలకాండలోని ఆ విశేషాలేంటో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై శ్రీరామ్.